Audio Jungle. Audio Jungle. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూష మోడ్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకైతే ఈజీగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు అయితే నేనైతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కోసం కొంచెం ఈజీ అండ్ సింపుల్గా వేసుకునే హెయిర్ స్టైల్స్ అయితే చూపించేస్తున్నా. ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ నెంబర్ 1. ఇదైతే నేను ఇప్పుడు ఏ హెయిర్ స్టైల్స్ అయితే చూపిస్తున్నానో అవన్నీ సిమిలర్గానే ఉంటాయి అండ్ ఈజీగా ఉంటాయి. డిఫరెంట్ మోడల్లో అయితే ఉంటాయి. ఫస్ట్ హెయిర్ స్టైల్ అయితే ఇలా కొంచెము అన్ని హెయిర్ స్టైల్స్కి నేను సైడ్ పాపిడి తీసుకొని అయితే వేసాను. ఫస్ట్ హెయిర్ స్టైల్స్కి అయితే ఇలా కొంచెము హెయిర్ని అయితే ఈ విధంగా తీసుకొని దాన్ని ఒకసారి అయితే మంచిగా దువ్వుకోవాలి. దువ్వుకున్నాక దాన్ని ఏం చేయాలి, ముందుకు పుష్ చేయాలన్నమాట. అది సైడ్ పఫ్ టైప్ అయితే ఈ హెయిర్ స్టైల్ అనేది వస్తుంది. దీనికైతే క్లిప్స్ ముందు అయితే పెట్టుకోవాలి. టైట్గా క్లిప్స్ పెట్టుకున్నాక నేనైతే ముందే కోమ్ చేసుకున్నా, కానీ నాది హెయిర్ కొంచెం ఇది కర్లీ హెయిర్ కాబట్టి కొంచెం అయితే మధ్యలో చిక్కులు అయితే ఉంది. మీరైతే మొత్తం మంచిగా కోమ్ చేసుకోండి. నెక్స్ట్ సైడ్ పఫ్ వచ్చింది కదా, దాని పక్కనే అయితే చిన్న పార్టీషన్ లాగా తీసుకొని దాన్ని అయితే రౌండ్గా చుట్టుకోవాలి. ఈ విధంగా 2 పార్టీషన్స్ అయితే వస్తాయి, ఎక్కువైతే రావు. ఈ విధంగా పార్టీషన్ తీసుకొని రౌండ్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే జడ అయితే వచ్చేసింది. దీన్ని మనము సైడ్కి పోనీటైల్ పెట్టుకొని అయినా వేసుకోవచ్చు, లేదు అంటే సైడ్కి తెచ్చుకొని మంచిగా అల్లేసుకొని అయితే హెయిర్ బ్యాండ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ హెయిర్ స్టైల్ అనేది కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే సింపుల్గా ఉంటుంది, లుకింగ్ కూడా చాలా బాగుంటుంది, మంచిగా కనిపిస్తారనమాట. ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ నేను స్టిల్స్ కూడా ఇస్తున్నాను. ఇదొకటి మొత్తం అయితే ఇలా అయితే ఉంది, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ హెయిర్ స్టైల్ నెంబర్ 2. దీన్ని కూడా నేను సైడ్ పార్టీషన్ లాగే తీసుకొని అయితే వేస్తున్నాను. ఈ హెయిర్ స్టైల్కి మనము కొంచెం పార్టీషన్ లాగా తీసుకొని అక్కడ ఒక హ్యాండ్తోని పార్టీషన్ తీస్తుండాలి, అదర్ హ్యాండ్తోనైతే ఆ తీసిన పార్టీషన్ని పట్టుకొని ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఫస్ట్ ఇది పెడతామో అది అలా ఉంచి సెకండ్కి పెట్టేటప్పుడు ఫస్ట్ దాని మీద పెట్టి కొంచెం ప్రెస్ చేయాలి. ఆ విధంగా అయితే ఊడకంట ఉంటుంది, లేదు అంటే హెయిర్ అనేది అప్పుడే మొత్తం జడ అయితే ఊడిపోతుంది. కాబట్టి కరెక్ట్గా అయితే పట్టుకొని అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా లాస్ట్ వరకు అయితే వేసుకొని మంచిగా అయితే క్లిప్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే వస్తుంది. మీకు ఇంకా కొంచెం పఫ్ టైప్ రావాలి అంటే ఇలా కొంచెం ముందుకు అయితే లాగేసుకోవాలి, మొత్తం చూసుకొని సరి చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో అదర్ సైడ్ కూడా చేసుకోవాలి. చేసుకున్నాక ఈ హెయిర్ స్టైల్లో మనం హెయిర్ లీవ్ చేసుకున్నా బాగానే ఉంటుంది, లేదు నాకు హెయిర్ లీవ్ చేయడం ఇష్టం లేదు, నాకు అంతగా నచ్చదు, చిరాగ్గా ఉంటుంది అన్న వాళ్ళకు అయితే సైడ్కి తీసుకుని అల్లుకోవచ్చు, లేదు అంటే బ్యాక్ సైడ్కి కూడా అల్లుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. పెట్టే హెయిర్ స్టైల్ అన్నింటిలో మీకు ఏది నచ్చింది అనేది లాస్ట్లో చెప్పేయండి. హెయిర్ స్టైల్ నెంబర్ 3. ఈ హెయిర్ స్టైల్కి అయితే మనమైతే ఇట్ సైడ్ పార్టీషన్ అయితే తీసుకున్నా. ఇది కూడా సింపుల్గానే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఇది కొంచెము హెయిర్ తీసుకొని అయితే ఇది సైడ్ పఫ్ టైప్ కాదు, కొంచెం సైడ్కి చుట్టుకుంటాం కదా, ఆ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా కొంచెం అయితే తీసుకొని ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదే విధంగా అయితే చుట్టుకొని అయితే క్లిప్ పెట్టుకోవాలి. ఇదైతే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అసలు నాకు రాదు అన్న వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకుంటారు. అదేవిధంగా అదర్ సైడ్ కూడా 2 పార్టీషన్ తీసుకొని కొద్దిగా అయితే మనమైతే హెయిర్ క్లిప్ అయితే పెట్టుకోవాలి. మీద టిక్టాక్స్ ఉంటాయి కదా, వాటితోనైతే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ హెయిర్ స్టైల్కి మనం సైడ్కి తీసుకొని అక్కడైతే మనం పోనీటైల్ టైప్ సైడ్కి పెట్టుకున్న అవుతుంది, లేదు అంటే అల్లుకున్న అవుతుంది. రెండిట్లో ఎలా అయినా మనం పెట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా బాగుందని ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. హెయిర్ స్టైల్ నెంబర్ 4 అయితే చూసేయండి. ఈ హెయిర్ స్టైల్ కూడా ఈజీగానే ఉంటుంది. సైడ్ పార్టీషనే
తీసుకొని ఇలా చెవులకి నియర్లో ఉన్న కొంచెం హెయిర్ని అయితే తీసుకొని అయితే క్లిప్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక దాన్ని అయితే ముందుగా మనం లాక్కున్నాం కదా, హెయిర్ని అయితే ముందుకు కొద్దిగా పఫ్ లాగా అయితే కొంచెం లాక్కోవాలి. ముందుకి లాక్కుంటే మంచిగా అయితే లుకింగ్ అనేది కనిపిస్తుంది, మంచి లుక్ అయితే కూడా వస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే లాగేసుకోవాలి. లాగేసుకున్నాక సైడ్కి పెట్టుకుంటే ఇది ఏ పార్టీస్కి వెళ్ళినా బాగుంటుంది. నెక్స్ట్ ఫైనల్ హెయిర్ స్టైల్ అయితే చూసేయండి. ఈ హెయిర్ స్టైల్కి అయితే నేను ఇలా చిన్న టిక్టాక్స్ అయితే యూస్ చేస్తున్నా. ఈ టిక్టాక్స్ యూస్ చేస్తే మంచిగా అయితే కనిపిస్తుంది హెయిర్కి. లేదు అంటే మొత్తానికి కలిపి ఒకే క్లిప్ పెడతామంటే అంతగా ఏం బాగోదు, కాబట్టి నేను ఇలా చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నా. ఇదైతే సేమ్ ఇలా ఫస్ట్ పార్టీషన్ ఇలా తీసుకొని క్లిప్ వేసి పెట్టుకోవాలి. సేమ్ సెకండ్ హెయిర్ స్టైల్ లాగే, కాకపోతే అక్కడైతే అలా పట్టుకున్నాం కదా, ఒకే క్లిప్ పెట్టాం. ఇక్కడైతే ఒక్కొక్క పార్టీషన్కి ఒక్కొక్క క్లిప్ అయితే పెట్టుకొని మంచిగా అయితే పోనీటైల్ వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. కాలేజ్కి బాగుంటుంది, జీన్సెస్ మీదకి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. థ్యాంక్ యూ.